ధ్యానం చేసుకోండి. సజీవ యాగముగా ఈ శరీరాలను దేవునికి అప్పచెప్పాలి. కోరికలు ప్రజ్వరిల్లుతూ ఉంటే వాటిని నువ్వు ఆత్మాభిషేకం చేత శరీరం యొక్క మనసు యొక్క కోరికలను చంపుకోవాలి. లేకపోతే దేవునికి సజీవ యాగముగా మనము సమర్పించుకోలేము. మనుషులు దేవుని దగ్గర ఉండి మనసంతా ఎక్కడ ఉండిద్ది? లోకం మీదకి తిరుగుతా ఉండిద్ది. ఆ షాప్లో ఏమున్నాయి, ఆయమ్మ ఇంట్లో ఏమున్నాయి, ఆయమ్మ ఇంటి ఏం తింటుంది, నాకెప్పుడు వస్తాయి, నేనెప్పుడు ధరించుకోవాలి, నేనెప్పుడు కట్టుకోవాలి, వాళ్ళు షికారుకి వెళ్ళారంట, నేనెప్పుడు సరదాగా ఆ ఊరు వెళ్ళాలి, నాకు కూడా సాయం చేయ్యా. ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రార్థనలు. ఎలా సమర్పించుకోవాలి ఈ శరీరాన్ని దేవునికి? చెప్పండి, ఎలా సమర్పించుకోవాలి?